ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్నది మనందరికీ తెలిసిందే. బర్గర్ ఎంతో ఇష్టంగాను మన పిల్లలు అడగంగానే కొనిపించి ఇప్పించేస్తూ ఉంటాం. కానీ ఈ బర్గర్ తినడం వల్ల ఎంత ప్రమాదకరమో అనేది ఈ వీడియోలో మీకు ఒక్కసారి చెప్తాను. నేను ఒక వీడియో ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకున్న సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. ముఖ్యంగా అన్ని బర్గర్స్లోనూ మనం ఏమనుకుంటామంటే వెజిటేబుల్స్, క్యారెట్, ఫ్రూట్స్ లేకపోతే బీట్రూట్ ఇట్లా వెజ్ బర్గర్స్ తింటాము. అలాగే నాన్ వెజ్ బర్గర్స్ కూడా తింటూ ఉంటాము. దాంట్లో చీజు తర్వాత రకరకాల వేసి ఇస్తూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు చీజ్ బర్గర్ ఒక వ్యక్తి జూలై 17వ తారీఖున ఈ చీజ్ బర్గర్ గురించి మీకు చెప్పబోతున్నాను. 1999 అంటే దాదాపు 1999లో జూలై 17వ తారీఖున డేవిడ్ అనే ఒక వ్యక్తి ఈ చీజ్ బర్గర్ని కొని ఒక బాక్స్లో ఉంచి ప్యాక్ చేసి దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఆ ప్యాక్ని ఓపెన్ చేసి చూశాడనమాట. బర్గర్ లోపల స్మెల్ వచ్చింది, కానీ చాలా వరకు బర్గరు పాడవకుండాను అలాగే ఉంది, మీరు ఫోటోలో చూస్తున్నట్టుగాను. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలు ఈ చీజ్ బర్గరు అంతగా ఇదవడానికి కారణం ఏమిటి అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఒక అతను దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఈ చీజ్ బర్గర్ని తీసుకొని వచ్చి అసలు దీన్ని విచ్ఛిన్నం చేయలేమా, దాన్ని పాడు చేయలేమా అనేసి టెస్ట్ చేయడం కోసం హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఒక చీజ్ బర్గర్ని దాదాపు 3 గంటల పాటు కూడా ప్రయోగాత్మకంగా ఉంచాడనమాట. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఆ బర్గర్ని ఉంచినప్పుడు బర్గర్లో నల్లగాను మారడం, చాలా వరకు కూడా విచ్ఛిన్నం కాకుండా బర్గర్గానే ఉంది. కానీ అంటే పీసులుగా ముక్కలుగాను ఎక్కడా కూడా అది మెల్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే విచ్ఛిన్నం అవ్వడం, చెడిపోవడం కానీ అవ్వలేదు. యాసిడ్ నల్లగా మారిపోయి 3 గంటల తర్వాత బర్గర్ని పైకి తీస్తే దాదాపు కూడాను బర్గర్ యథావిధిగానే ఉంది. కాకపోతే రంగు మారింది, కొంచెం దాని ఒరిజినాలిటీని కోల్పోయింది. సో ఇలా రోజు తినే మనం బర్గర్స్లో అన్ని రకాల బర్గర్స్ కూడా చాలా వరకు కూడా ఇలానే ఉన్నాయి. కాబట్టి అన్ని ఆరోగ్యం అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ ఎగ్జాంపుల్తో ఈ విషయంతోనూ ఇక మీదైనా సరే మీ పిల్లలు ఎప్పుడైనా సరే చీజ్ బర్గర్లు లేకపోతే కనుక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధం లేనివి అనారోగ్యం కలిగించే పదార్థాలు ఏవైనా సరే అడిగిన వెంటనే ఇప్పించకండి. చాలా టేక్ కేర్. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళ పిల్లల ఆరోగ్యాన్ని కూడా సేవ్ చేయండి.